నేను స్కాలర్షిప్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉండాల్సింది పోయి నువ్వు ఎత్తగా ఉన్నావు ఏమిటి? ఏంటి చిన్ను, నీ క్యాష్ ప్రైజ్ వచ్చిందని పార్టీ ఇస్తావని విన్నింగ్ క్రికెట్ మ్యాచ్ కూడా వదిలేసి వచ్చాను. 50కి 49 వచ్చాయని బాధపడుతున్నాడేమో. కంప తీసి ఆ ఒక్క మార్కు కోసం మళ్ళీ రీటర్న్ చేయమన్నా మీ మమ్మీ. ఆ టెస్ట్ కి ఆ ఆప్షన్ లేదు. బ్రతికిపోయాడు, లేదా వాళ్ళ అమ్మ వారిని మళ్ళీ ఆ టెస్ట్ రాయించిందేరి. నెక్స్ట్ నీకు ఫుల్ మార్క్స్ రావాలని మీ అమ్మ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేపిస్తుందా? ప్లీజ్ మా అమ్మకి కొత్త ఐడియాలు ఇవ్వకు. మరి ఏంటి నీ బాధ అన్నా? గ్యాప్ ఇస్తే చెప్తా. సరే ఇప్పుడు చెప్పు. మొన్న బ్యాడ్మింటన్ లో ర్యాంకింగ్స్ అయ్యాయి, కానీ నెక్స్ట్ సెవెన్కి క్వాలిఫై అవ్వలేదు. ప్రాక్టీస్ చేయలేదని, కోచ్ చెప్పినప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదని, మసిల్ మెమరీ తెచ్చుకోలేదని, షాట్ అట్లా కొట్టాల్సింది అని ఇట్లా కొట్టాల్సింది అని పివి సింధు రేంజ్ లో క్లాస్ తీసుకుంది మా అమ్మ. కానీ నేనే కష్టపడి చదివితే ఆయన బాగా తాచే గ్రేస్ అని అందరితో షేర్ చేస్తుంది. ప్రాబ్లం క్లారిటీ లేదు బ్రో. చిన్ను బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు. చిన్నుకి అంత బ్లేమ్ వచ్చింది. ఇప్పుడు కష్టపడి చదివాడు కాబట్టి టాప్ స్కోర్ తెచ్చుకున్నాడు. విన్నింగ్ క్రెడిట్ అంత చిన్నుకే రాలేదు అని తన బాధ. ఎగ్జాక్ట్లీ బ్రో. మన పేరెంట్స్ ఉన్నారే, మనం ఎంత చదివినా అసలు చదవలేదనే అంటారు. అకాడమిక్సే కాదు, స్పోర్ట్స్, ఆర్ట్స్ అన్నిట్లో టాప్ ఉండమంటాడు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కలిపోతుంది. గాయ్స్ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఈ టాపిక్ గురించి గురుజీ తాతయ్య ఒక సత్సంలో చెప్పారు, విందామా? అందుకనే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మొట్టమొదట మీ ఎఫర్ట్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఎగ్జాస్ట్ చేయండి. ఫస్ట్ ఎవరైనా సరే వన్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ దర్ ఓన్ ఎఫర్ట్. ఫస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్ థరోలీ. ఇఫ్ యూ కుడ్ గెట్ ఇట్ త్రూ యువర్ ఓన్ ఎఫర్ట్స్, బెస్ట్. It's no doubt about it. If you can't do it, there is no other choice. You have to seek for help, and then the help will be given. The X factor is always there, and that X factor is Baba. X factor అంటే ఏ ప్రోడక్ట్ వల్ల వచ్చేది కదా. అది X factor అంటేనే అన్నీ కలిసి ఉన్న రిజల్ట్ రావాల్సింది రాదు. ఆ ఒక్కటి యాడ్ అయితే వస్తుంది, అది X factor. అది ఎక్కడ ఒక సిచ్యుయేషన్కి ఒక్కొక్కటి అవుతుంది. బాగా చదివావు, చక్కగా రాసావు, అది దిద్దేటప్పుడు ఆ ఎగ్జామ్ దానికి ఏదో మూడు బాగలేదు, పోయింది. లేదు వాడు బాగానే మార్కులు వేసాడు, కంప్యూటర్లో తప్పిపోతుంది, ఏదో జరగచ్చు. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అది నీ చేతిలో లేనటువంటిది, ఎవరి చేతిలో లేనటువంటిది. అటువంటి వాటికి బాబాను ఉపయోగపెట్టుకుంటే కొంచెం ఆయన కొంచెం టైం ఇచ్చిన వాళ్ళు అవుతాం మనం. మిగతాటి మన చేయగలిగిన మనం చేస్తాం. పెరిగి తిరిగినంతకాలం నష్టం ఏంటట? పెరుగుతుంది, పెరగని ఏంటంటే పెరుగుతుంది. అహంకారం వల్ల మనకేంటి ప్రాబ్లం అని. సమస్య ఏంటి? మనకు కోరిక తీరాలా, తీరింది. అహంకారం వల్ల తీరితే మంచిదే కదా. అది గ్రేస్ వల్ల తీరితే, అహంకారం వల్ల తీరితే ఏంటి? అప్పుడు అహంకారమే మనకు గురువు అవుతుంది, మనకు గ్రేస్ అవుతుంది. ద సో కాల్డ్ అహంకార. ఏం తప్పులేదు, తీర్చుకోగలిగి తీర్చుకోండి. అలాగే గురుజీ తాతయ్యకి ఇష్టమైనది మనమే కష్టపడి సాధించుతాం. నేను కష్టపడి చదివాను, అందుకని టాప్ స్కోర్ తెచ్చుకున్నాను. కరెక్టే, కానీ గురుజీ తాతయ్య చెప్పిన దాంట్లో మనకు ఇష్టమైనదే తీసుకోకూడదు అని వినాలి. లాస్ట్ లో ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు, గుర్తించావా? ఎక్స్ ఫ్యాక్టర్. ఎస్, ఏ విషయంలో అయినా ఎక్స్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది. Yes, I totally forgot. నీ ఎగ్జామ్లో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాము.
నీకు టాప్ స్కోర్ రావడానికి రీజన్స్ ఏవో లిస్ట్ చేద్దాము. Parent support. Teacher's guidance. You have to study hard for it. గుడ్ హెల్త్, నాట్ టు ఫాల్ సిక్ ఆన్ ఆర్ బిఫోర్ ఎగ్జామ్స్. నీకు కోల్డ్ సీజన్ లో చాలా సఫర్ అవుతావు కదా, ఈసారి అదేం లేదు కదా. See bro, నేను 3 hours a day, 6 days a week, 3 months నుంచి ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ సెషన్స్ కి వెళ్ళాను. కానీ క్వాలిఫైయింగ్ మ్యాచ్ కి ముందు రోజు హ్యాండ్ స్లిప్ అయి ఫ్రాక్చర్ అయింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్ కి వెళ్ళలేదు. I missed the season bro. Oh no! Reaching exam on time. No traffic. కరెక్ట్ చేసే సురుము. ఎన్నిసార్లు మ్యాథ్ వీక్లీ క్విజ్లో కరెక్ట్గా రాసాము, ఆన్సర్కి కూడా రాంగ్ అని మార్క్ చేస్తే వెళ్ళి అడిగాము. And the list goes on. నీ చేతిలో ఉన్న కంట్రోల్ ఫ్యాక్టర్ ఒకటి చదవటం. అది నువ్వు బాగా చేసావు. మరి మిగతా ఫ్యాక్టర్ సంగతి ఏమిటి? సో మిగతా ఫ్యాక్టర్స్ అన్ని నీకు ఫేవరబుల్ గా ఉండేటట్టు బాబా తాత చూసుకున్నారా? అంతేగా. ఎస్, ఎక్స్ ఫ్యాక్టర్ బాబా తాతయ్య. మనమందరం కలిసి బాబా తాతయ్యకి థ్యాంక్ యూ చెప్తామా? Thank you, Baba Tataya. Thank you, Buji Tataya. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎక్స్ప్లోర్ చేద్దాం. This is just the beginning. Look out for more episodes from Our Jaya series. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। आज बदरा उठा प्रेम का, ये जी बदरा उठा प्रेम का रे हम पर बरसा हुए। हर्षीली हो गई आत्मा और हरी भरी बन राई। क्या बोले
పురవాసుడవే శ్రీ సాయినాథ ఈ ధరనేలు నాథుడవే గురు సాయినాథ పురవాసుడవే శ్రీ సాయినాథ ఈ ధరనేలు నాథుడవే గురు సాయినాథ ఇలవైకుంఠం ద్వారకమాయి దర్శించే జన్మధన్యమోయి భక్తులకు పండరిపురమోయి ముక్తికి అది ఏ మార్గమోయి సర్వ దుఃఖ నివారణ సకల పాప పరిహారణ నీ షిరిడి ప్రవేశమే సాయి ఎన్నెన్నో జన్మల ఫలమోయి అది లభించుటే మా భాగ్యమోయి శ్రీ సాయి షిరిడి పురవాసుడవే శ్రీ సాయినాథ ఈ ధరనేలు నాథుడవే గురు సాయినాథ షిరిడి పురవాసుడవే శ్రీ సాయినాథ ఈ ధరనేలు నాథుడవే గురు సాయినాథ మాయల భ్రమలు బాప సాయిషా ఈ ఇలలో జన్మించినావు జగదీశ అవతార పురుషుడవై సాయిషా ఈ అవనికి దిగి వచ్చినావు సర్వేశ పాపకూపమందున్న మానవ కోటిని కాచి భిక్షమందుకోని మోక్ష ఫలమిచ్చినావయ్య సాధువుగా తిరుగాడి షిరిడి సాయి సత్య బోధనలే చేసినావు సద్గురు సాయి షిరిడి పురవాసుడవే శ్రీ సాయినాథ ఈ ధరనేలు నాథుడవే గురు సాయినాథ మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి నీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి నడిపించు మార్గమైన సాయి గెలిపించు దారి అయిన సాయి నీ చరణములే శరణం మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి నీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి నీ దరి చేరిన పూజలు చేసిన కలతలు తొలగిపోయి కలుగు భాగ్యము షిరిడి క్షేత్రము బోధన నిలయము అడుగిడిన అచటే కలుగు జ్ఞానము పలికిన నీ నామం దొరుకునులే యోగము చేసిన నీ ధ్యానం అందును ఆనందము నీ పదముల సేవే అదే పుణ్యము మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి
నీ సన్నిధానం ఓ పుణ్యధామం నీ ద్వారకామాయి. కరుణా హృదయము ప్రేమకు రూపము జగమున శాంతి పెంచే నీ ప్రవచనము. మనసే మధురము మాటే మంత్రము మహిమలు చూపించే నీ మహత్యము. విభూది చాలంట అదే మాకు రక్షణ చల్లని నీ చూపే లాలించు దీవెన. నీ సేవే చేసిన జన్మధన్యము మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి. నీ సన్నిధానం ఓ పుణ్యధామం ఈ ద్వారకామాయి. తత్వా
ఎక్కడ? అదిగో అదిగో అరవిందు వచ్చేస్తున్నాడు. అరవిందం ఏంటింత ఆలస్యం? ఇంకొంచెం ఆలస్యంగా వస్తే సంభావం కూడా అయిపోయేది కదా. ఇంకప్పుడు మిగిలేది కేవలం పశ్చాత్తాపం. శివ శివ అమంగళం ప్రతిగతమాగు కాక, అందుకే పరిగెత్తుతా వచ్చాను. గాబరాబరకుండా నింపాదుగా ఉండండి. ఇంకా 5 నిమిషాలు ఉన్నాయిలే. అమ్మయ్యా, అది సరే. మీరేమిటి ఘనాపాటిలాగా ముస్తాబయ్యారు? ఘనాపాటిలాగా అంటావేంటి అరవిందం? నాలాంటి మంచి పరమ మహాస్వరూపుడు ఎవరైనా అన్నారా? అడే ఎంత మాట! జడి సాల్వా వేస్తేనే అడుగుతున్నాను. వర్మ గారు, ఏం చేసినా అందులో మర్మం ఉందని తెలుసుకోవాలి. మీరు వేషధావన ఎంత ఘనముగా ఉంటే వచ్చే దక్షిణ కూడా అంతే ఘనముగా ఉంటుంది. నా సంగతి సరే, కానీ మీరెందుకు అంత ఘనంగా ముస్తాబయ్యారు? మన సంగతి పక్కన పెట్టి అది వచ్చేదెవరు చూడు. శంకర శాస్త్రేనా? సందేహం లేదు. సాదా సీదాగా ఉంటారు, నిష్ఠాగరిష్ఠులు. ఆడి మొహం పైకి నిష్ఠగానే కనిపిస్తారు, కానీ లోపలంతా నికృష్ట పనులే. ఒక్క మాటలో చెప్పాలంటే పైన పటారం లోన నటారం అంతే. ఆహా, ఏం చదివించారు? మీ పేరు పరమానంద అని కాకుండా పరమానంద అని పెడితే సరిగ్గా సరిపోయేది. అబ్బా, నీ పేరు బాగా సాధకం చేస్తున్నారు కదా. అక్కరు విందంటే అక్కరు గోవిందన్ కదా లోకోక్తి. గోవిందా గోవింద. మన అరవింద్ మాట ఏమిటో? అరవిందు విందు సగంగానే తింటారు, కానీ దక్షిణ మాత్రం ఫుల్గా తీసుకుంటారు. మన పేర్లు గురించి ఎందుకు, మన వచ్చిన పని గురించి మర్చిపోతున్నాం. ఆలస్యం అయితే మొదటికే మోసం. అదిగో శంకర శాస్త్రి కూడా వస్తున్నారు. పోదాం రండి. పద పద, ఆలస్యం అమృతం విషం. రండి రండి, నమస్కారం. రండి రండి, నమస్కారం. అబ్బా, భలే బాగుంది. అమృతంలో ఉంది. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో దక్షిణ తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. అమ్మా, గోవింద. ఏంటి ఆత్మస్తుతి పరినింద చేయని నాకు, ఆ వెధవకి ఒక్కటే సంభావన. ఇప్పటిదాకా తన గప్పును తను చెప్పుకోవడం ఆత్మస్తుతి కాదా? అవును, శంకర శాస్త్రి ఎన్ని మాటలు అన్నారు, అది పరినింద కాదా? ఈయనతో ఉంటే సమానం కాదు కదా. దక్షిణ సగం కూడా వచ్చేటట్టు లేదు. దక్షిణిచ్చే వాళ్ళు వివేకవంతులైతే చేతిలో సున్నం పెట్టి సున్నా దక్షిణిచ్చి పంపించేస్తారు. దూరంగా ఉండు, లేకపోతే తనతో వచ్చారని అనుకుంటారు. ఇటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదండి.
పిలిచేవో మర్మం వేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో ఎందుకయ్యా నీకింత దయ మా వాడలో నడిచేవో మర్మం వేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో తొలకరికై వేచిన నేలల్లే నీ రాకతో మురిసేమో తీరైన పూలమాలల్లే మా బ్రతుకులు మలిచేవో ఎందుకయ్యా నీకెందుకయ్యా ఎందుకయ్యా నీకింత దయా ఎందుకయ్యా నీకింత దయా కోర్కెలు వేరే లేవయ్యా నీ చల్లని చూపే చాలయ్యా ఏ నాటిదో ఈ మా సుకృతము ఈ నాటికి నిన్ను పోదామయ్యా కోర్కెలు వేరే లేవయ్యా నీ చల్లని చూపే చాలయ్యా ఏ నాటిదో ఈ మా సుకృతము ఈ నాటికి నిన్ను పోదామయ్యా ఈ జగతికి వెలుగే నీవయ్యా ఆ సమిదలు మేమవుతామయ్యా విడువకు స్వామి మా చేయి నీతోనే తీసుకుపోవయ్యా ఎందుకయ్యా 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 నీకింత దయ మా వాడలో నడిచే మర్మం వేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో ఎందుకయ్యా నీకింత దయ మా వాడలో నడిచేవో మర్మం వేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి షిరిడి నాదు స్మరణమే ఎంతో మధురము ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము
పరమాత్మల మేళవింపులో మహిలో వెలిగే మహనీయుడు జీవాత్మ పరమాత్మల మేళవింపులో మహిలో వెలిగే మహనీయుడు భక్తి తత్వములను ప్రబోధించిన సద్గురునాథుని చరితం ఎంత మధురమో ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము మనసులోన మెదిలే భక్తి శ్రద్ధలే మనుగడను తీర్చే మణిదీపాలై మనసులోన మెదిలే భక్తి శ్రద్ధలే మనుగడను తీర్చే మణిదీపాలై వెలుగుబాటలో నడిపించే సద్గురునాథుని అభయం ఎంత మధురమో ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి శుభముల లబ్ధికి సంకల్ప సిద్ధికి షిరిడి నాథు స్మరణమే ఎంతో మధురము ఎంత మధురమో శ్రీ సాయి నామము ఎంత మధురమో శ్రీ సాయి నామము सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। चलो गाते चलो शिरडी चलो रे मेरे साईं ने बुलाया चलो शिरडी चलो रे मेरे बाबा ने बुलाया चलो शिरडी चलो रे भक्त चलो गाते चलो शिरडी चलो रे भक्त चलो गाते चलो शिरडी चलो रे मेरे साईं ने बुलाया चलो शिरडी चलो रे मेरे बाबा ने बुलाया चलो शिरडी चलो रे। जय साईं बाबा जय साईं बाबा जय साईं बाबा जय साईं बाबा जय साईं बाबा
संदेशा कुछ ऐसा मिला रे, हमें साईं का संदेशा कुछ ऐसा मिला रे। कल सपने में साईं का फूल खिला रे, कल सपने में साईं का फूल खिला रे। सपने में देखा मैंने शिरडी प्यारा रे, सपने में देखा मैंने शिरडी प्यारा रे। भक्त चलो शिरडी चलो साईं द्वारा रे, भक्त चलो शिरडी चलो साईं द्वारा रे। जय साईं बाबा, 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 जय साईं बाबा। साईं धुनी से भक्तों के रोग हरे रे, साईं धुनी से भक्तों के रोग हरे रे। जो हो ही नहीं सकता साईं कूदी करे रे, जो हो ही नहीं सकता साईं उद करे रे। दीन दुखियों को गले लगाए रे, दीन दुखियों को गले लगाए रे। सपने में साईं सबको बुलाए रे, सपने में साईं सबको बुलाए रे। जय साईं बाबा, 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 जय साईं बाबा। हे भक्त चलो गाते चलो शिरडी चलो रे, अरे भक्त चलो गाते चलो शिरडी चलो रे। मेरे साईं ने बुलाया चलो शिरडी चलो रे, मेरे बाबा ने बुलाया चलो शिरडी चलो रे। जय साईं बाबा, 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 जय साईं बाबा। चलो भक्त चलो रे, चलो शिरडी चलो रे, चलो झूमो नाचो गाओ रे, मिलके चलो रे। चलो भक्त चलो रे, चलो शिरडी चलो रे, चलो झूमो नाचो गाओ रे, मिलके चलो रे। चलो झूमो नाचो गाओ रे, मिलके चलो रे। चलो झूमो नाचो गाओ रे, मिलके चलो। पांडुरंगा हे पंडरीनाथ शरणं 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 साई शरणं बाबा शरणं शरणं साई చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం
వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై. మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమం. తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై. అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై. పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై. అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. వరాసులన్నిటికీ సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయి శరణం. ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం. భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏకైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే.